సుధ అందంతో సురేష్ కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. అతను ఆమెను చూస్తూ అలాగే నిలచిపోయాడు. సుధ అతని ఆశ్చర్యాన్ని గమనించి, నవ్వుతూ, ఏమైంది, అలా చూస్తున్నావు, అని అడిగింది. సురేష్ తడబడుతూ, నీ అందం చూసి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియలేదు, అన్నాడు. ఆమె నవ్వి, నీకు నాలో ఏ భాగం ఎక్కువ ఇష్టం, అని అడిగింది. అతను ఆలోచిస్తూ, నీ కళ్ళు, లేదు, నీ నవ్వు, అని అన్నాడు. సుధ మళ్ళీ నవ్వి, సరే, మొదట నా కళ్ళలోకి చూడు, అని అతని చేతిని తీసుకుని దగ్గరకు లాగింది. సురేష్ ఆమె కళ్ళలోకి చూస్తూ, ఆమె చేతిని మెల్లగా నొక్కాడు. ఆమె, ఇలా చూస్తే చాలా బాగుంది, అని అంది. అతను ఆమె చేతిని గట్టిగా పట్టుకుని, నీతో ఇలా ఉండటం నాకు సంతోషంగా ఉంది, అన్నాడు. సుధ కొంచెం సిగ్గుతో, నీవు ఇలా మాట్లాడితే నా మనసు గాల్లో తేలిపోతుంది, అని అంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకున్నారు. సుధ కాళ్లను కొంచెం జరిపి, అతని చేతిని తన దగ్గరకు తీసుకుంది. సురేష్ ఆమె చేతిని మెల్లగా నిమిరాడు. ఆమె, అబ్బా, నీవు ఇలా చేస్తే నాకు ఏదో గిలిగింతలా ఉంది, అని నవ్వింది. సురేష్ ఆమె దగ్గరకు జరిగి, మెల్లగా ఆమె కనుబొమ్మలను తాకాడు. ఆమె, ఈస్, అని సన్నగా మూలిగి, నీవు ఇలా చేస్తే నా మనసు ఆగదు, అని అంది. అతను నవ్వుతూ, నీ మనసు ఆగకపోతే, నా మనసు కూడా ఆగదు, అన్నాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ, మనసులోని భావాలను పంచుకున్నారు. సుధా, నీవు నాతో ఇలా ఉంటే, నాకు ఏదో కొత్త లోకంలా అనిపిస్తుంది, అని అంది. సురేష్, నీతో ఉంటే నాకు కూడా అదే అనిపిస్తుంది, అని ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. కొద్దిసేపు ఇద్దరూ అలాగే మాట్లాడుకుంటూ, ఒకరి ఒడిలో ఒకరు వాలిపోయారు. సుధా, ఇలాంటి క్షణాలు మళ్ళీ మళ్ళీ కావాలి, అని అంది. సురేష్, అలాగే, ఇలాంటి క్షణాలు మనం మళ్ళీ సృష్టిస్తాం, అని హామీ ఇచ్చాడు. ఇద్దరూ నవ్వుకుంటూ, ఆ క్షణాన్ని ఆస్వాదించారు. తెల్లవారుజామున వాళ్ళు అలసిపోయి నిద్రపోయారు. ఉదయం 8 గంటలకు సుధ లేచి, ఆఫీసుకు సిద్ధమైంది. ఆమె బయటకు వెళ్తూ, సురేష్ లేచి కాలేజీకి వెళతాడు, అని అత్తతో చెప్పింది. అత్త సుధ కళ్ళలో ఏదో అనుమానం గమనించి, సురేష్ గదిలోకి వెళ్ళింది. అతను నిద్రపోతున్నాడు. ఆమె అతని దుప్పటిని తీసి చూసింది. అతని బట్టలపై కొన్ని గుర్తులు కనిపించాయి. ఆమెకు అర్థమైంది, సుధా, సురేష్ల మధ్య ఏదో జరిగిందని. ఆమె నెమ్మదిగా దుప్పటిని కప్పి, గది నుంచి బయటకు వెళ్ళిపోయింది.